హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల పీఆర్సీపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం సమీక్ష. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు రాజ్యాంగబద్ధంగా మరియు నిబంధనల ప్రకారంగా తమకు సకాలంలో అందాల్సిన వేతన సవరణ, పీఆర్సీ, కరువు భత్యం, డీఏ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఏళ్ల తరబడి జాప్యం అవుతూ ఉండడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే పథకం కాదని, దశాబ్దాల తరబడి ప్రభుత్వానికి చిత్తశుద్ధితో సేవ చేసినందుకు ఫలితంగా తమకు అందాల్సినటువంటి న్యాయమైన హక్కు అని ఉద్యోగ వర్గాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. మరి ఈ జాప్యం వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను ప్రభావితం చేయడమే కాకుండా వారి మనోధైర్యాన్ని కూడా దెబ్బతీస్తోంది. పీఆర్సీ అంతులేని జాప్యం, తీవ్ర ఆర్థిక నష్టం. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను ప్రతి 5 ఏళ్లకోసారి ద్రవ్యోల్బణం, జీవన వ్యయం మరియు ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సవరించడానికి వేతన సవరణ సంఘాన్ని నియమించడం ప్రభుత్వాల ఆనవాయితీ. ఇది ఉద్యోగులకు పెరిగిన ధరల భారాల నుండి ఉపశమనం కలిగించడానికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది. నిబంధనల ఉల్లంఘన. నిబంధనల ప్రకారంగా ప్రతి 5 ఏళ్లకోసారి కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా, గత కొన్ని దశాబ్దాలుగా ఇది 2, 3 సంవత్సరాలు ఆలస్యంగానే అమలవుతోంది. ఈ ఆలస్యం ఒక సాధారణ ప్రక్రియగా మారిపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. తీవ్ర ఆర్థిక నష్టం. ఈ జాప్యం వల్ల ఉద్యోగులు 5 ఏళ్ల కాలానికి పొందాల్సిన ప్రయోజనాన్ని కోల్పోతున్నారు. ఉదాహరణకు 2023 జూలైలో రావాల్సిన పీఆర్సీ 2025లో అమలైతే ఆ 2 ఏళ్ల కాలానికి సంబంధించిన పెరిగిన వేతనం, అలవెన్స్‌లు, తద్వారా పదవీ విరమణ ప్రయోజనాలు అన్నీ కూడా నష్టపోతున్నారు. ఈ నష్టం కేవలం ప్రస్తుత వేతనాలకే పరిమితం కాకుండా పదవీ విరమణ తర్వాత అందే గ్రాట్యుటీ, పెన్షన్ వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది ఉద్యోగుల భవిష్యత్ ఆర్థిక ప్రణాళికను దెబ్బతీస్తుంది. ప్రస్తుత పరిస్థితి. 11వ పీఆర్సీ గడువు జూన్ 2023తో ముగిసింది. అప్పటి నుండి ఇప్పటికి 2 సంవత్సరాలకు పైగా గడిచినా 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించకపోవడం, నివేదిక తెప్పించుకోకపోవడం, కనీస మధ్యంతర భృతి కూడా ప్రకటించకపోవడం వంటివి కనీస చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర నిరాశను, ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఇతర ఆర్థిక బకాయిలు, పేరుకుపోతున్న సమస్యలు. పీఆర్సీతో పాటు ఇతర కీలకమైన ఆర్థిక ప్రయోజనాలు కూడా సకాలంలో అందకపోవడం ఉద్యోగుల ఆర్థిక భారాన్ని మరింత పెంచుతోంది. కరువు భత్యం, డీఏ బకాయిలు. పెరిగిన ధరల నుంచి ఉద్యోగులకు ఉపశమనం కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకోసారి డీఏను ప్రకటిస్తుంది. కేంద్రం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానిని అమలు చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో అనేక డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. 1, 2 డీఏలను ప్రకటించినా వాటి నగదు రూపంలో చెల్లించకుండా జనరల్ ప్రావిడెంట్ ఫండ్, జీపీఎఫ్ ఖాతాలకు జమ చేయడం లేదా వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని చెప్పడం ఉద్యోగులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. డీఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలలో జమ కావడం వల్ల తక్షణ ఆర్థిక అవసరాలకు అవి ఉపయోగపడవు. ఇక రెండవది పదవీ విరమణ ప్రయోజనాలు. ఒక ఉద్యోగి తన పదవీ విరమణ తేదీకి కొన్ని నెలల ముందే సంబంధిత పత్రాలను ఏజీ కార్యాలయానికి సమర్పించి, పదవీ విరమణ తర్వాత అందాల్సిన గ్రాట్యుటీ, అర్జిత సెలవుల నగదు, కమ్యుటేషన్ వంటి ప్రయోజనాలు నెలలు, సంవత్సరాల తరబడి అందటం లేదు. ఇది పదవీ విరమణ చేసిన ఉద్యోగులను వారి వృద్ధాప్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోంది. వైద్య ఖర్చులు, కుటుంబ పోషణ వంటి వాటికి ఈ ప్రయోజనాలు అత్యవసరం. సకాలంలో అందని ప్రయోజనాలు వృద్ధాప్యంలో మానసిక ఒత్తిడిని, శారీరక క్షీణతను పెంచుతున్నాయి. మూడోది ఇతర పెండింగ్ బిల్లులు, సరెండర్ లీవ్, జీపీఎఫ్ రుణాలు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు వంటివి అనేక ఇతర ఆర్థిక ప్రయోజనాలు కూడా సకాలంలో అందటం లేదు. వైద్య ఖర్చులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఉద్యోగులు అప్పుల పాలవుతున్నారు. జీపీఎఫ్ రుణాలు అత్యవసర సమయాల్లో ఉద్యోగులకు అండగా నిలవాలి, కానీ అవి కూడా జాప్యం కావడంతో ప్రైవేటు అప్పులపై వైపు అయితే ఉద్యోగులు చూడవలసి వస్తోంది. ప్రభుత్వ వైఖరి మరియు ఉద్యోగ సంఘాల అల్టిమేటం. గత ప్రభుత్వం తమకు కొంత సమయం కావాలని కోరడంతో ఉద్యోగ సంఘాలు దాదాపుగా 20 నెలలకు పైగా
సహనంతో వేచి చూశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్నప్పటికీ తమకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కులను నిరవధికంగా నిలిపివేయడం సరికాదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి పేరు చెప్పి ఉద్యోగుల హక్కులను కాలరాయటం సరికాదన్నది వారి వాదన. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ రాకపోవడంతో వారిలో అసహనం పెరిగింది. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఇప్పుడు అమలుకు నోచుకోకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి దసరా పండుగను గడువుగా నిర్దేశించాయి. ఆలోగా తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించాయి. ఈ పోరాటంలో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, సమ్మెలు వంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు కీలకమైన భాగస్వాములు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు చేరడంలో వారి పాత్ర వెలకట్టలేనిది. అలాంటి ఉద్యోగుల సంక్షేమాన్ని, హక్కులను విస్మరించడం పరిపాలనపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇది ప్రభుత్వ యంత్రాంగం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది, పనితీరుపై ప్రభావం చూపుతుంది. ముఖ్యమంత్రి గారు ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకొని ఉద్యోగ సంఘాలతో తక్షణమే చర్చలు జరపాలని, పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించడం, పెండింగ్లో ఉన్న బకాయిలను ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారంగా విడుదల చేయడం ద్వారా లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలలో నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకునే సానుకూల నిర్ణయం కోసం ఉద్యోగ లోకం ఆశగా ఎదురుచూస్తోంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం రాష్ట్ర అభివృద్ధికి, సుస్థిర పరిపాలనకు అత్యవసరం.